హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన రెసిపీ వచ్చేసండి రాగి జావ అయితే ప్రిపేర్ చేసుకుందామండి. మనకి ఎండ వేడి నుంచి అయితే మన బాడీని కూల్ చేయడానికి చల్లటి రాగి జావ అయితే ప్రిపేర్ చేసుకుందామండి. ఇది మన హెల్త్కి కూడా చాలా మంచిదండి, తప్పక ట్రై చేయండి. జావ ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఇలా ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ల రాగి పిండి అనేది తీసుకున్నానండి. రాగి పిండి తీసుకున్నాక దీంట్లోనే ఒక అర గ్లాస్ అనేది వాటర్ వేసుకుంటూ ఎక్కడ ఉండలు లేకుండా ఇలా కలిపి పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు స్టవ్ పైన ఇలా ఒక బౌల్ అనేది పెట్టేసుకొని ఇప్పుడు దీంట్లోనే ఒక 3 గ్లాసుల వాటర్ అనేది యాడ్ చేసుకున్నానండి. వాటర్ అనేది యాడ్ చేసుకున్నాక మనం వాటర్ అనేది బాగా మరిగించుకోవాలండి. దీంట్లోనే ఒక పావు టేబుల్ స్పూన్ సాల్ట్ అనేది యాడ్ చేసుకున్నానండి. సాల్ట్ యాడ్ చేసుకున్నాక మనం వాటర్ అనేది ఇలా కలుపుకొని మనం వాటర్ అనేది ఇలా మరుగుతున్నప్పుడు మనం ఇందాక కలిపి పెట్టుకున్న రాగి పిండి ఏదైతే ఉందో దాన్ని ఇలా ఒక్కసారి కలుపుకొని మనం మరుగుతున్న ఈ వాటర్లో అనేది యాడ్ చేసుకోవాలండి. ఎక్కడ ఉండలు అనేది కట్టకుండా ఇలా కలుపుకుంటూ మనము రాగి జావ అనేది మరిగించుకోవాలండి. ఇలా మరుగుతున్నప్పుడు పైన నురుగు అనేది వస్తున్నప్పుడు నురుగు అనేది తీసేసుకోవాలండి. ఇలా మనం కొంచెం చిక్కపడే వరకు అనేది జావ అనేది మరిగించుకోవాలండి. చూడండి, ఈ విధంగా చిక్కపడితే సరిపోతుందండి. ఇప్పుడైతే మనము స్టవ్ ఆఫ్ చేసుకొని జావ అనేది చల్లార్చుకుందామండి. ఈలోగా మనము ఒక బౌల్ తీసుకొని దాంట్లోనే ఒక అరకప్పు పెరుగు అనేది తీసుకున్నానండి. పెరుగు అనేది ఎక్కడ ఉండలు లేకుండా ఇలా బాగా కలిపి అయితే పెట్టుకోవాలండి. ఈ విధంగా కలిపి పెట్టుకున్నాక మన జావ అనేది కూడా చల్లారిపోయింది, చూసారు కదండి. ఇప్పుడు ఈ జావ అనేది ఒకసారి కలుపుకొని మనం ఇందాక కలిపి పెట్టుకున్న పెరుగు అనేది కూడా దీంట్లో యాడ్ చేసుకుందామండి. పెరుగు అనేది కూడా ఇలా యాడ్ చేసుకున్నాక దీన్ని అనేది ఇలా బాగా కలుపుకుంటే మనకి జావ అనేది రెడీ అయిపోయినట్టేనండి. దీన్ని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూడా మనం జావ అనేది తాగొచ్చండి. టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. చల్లగా మీరు కూడా తప్పకుండా ఈ రాగి జావ అనేది ట్రై చేయండి. ఈ రాగి జావ అనేది మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి, లైక్ చేయండి, అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో.